మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. ఉత్తరాంధ్ర అభినవ దాన కర్ణుడు, సమైక్యాంధ్ర పోరాట యోధుడు, పారిశుద్ధ్య కార్మికుల కాళ్లకు సైతం నమస్కరించే నిగర్వి, ప్రజల కోసమే అనుక్షణం తపన పడే కామన్ మ్యాన్. అడారి కిషోర్ కుమార్ పై స్పెషల్ స్టోరీ మీ ఫోర్ సైడ్స్ టీవీలో. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అడారి కిషోర్ కుమార్ అంటే ఉత్తరాంధ్రలో తెలియని వారుండరు. 2019 సంవత్సరంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కిషోర్ కుమార్ పోటీ చేస్తుండగా అనుకోని విషాద ఘటన జరిగింది. ఒకవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు పెద్ద కుమారుడి చైతన్య భూషణ్ మృతదేహం. కళ్లల్లో కన్నీరు, మిన్నంటిన బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు. అంతటి బాధలోనూ కుమారుడి అవయవాలను దానం చేసి అభినవ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. బ్రతికుండగానే రూపాయి సహాయం చేసేందుకు సంకోచిస్తున్న నేటి సమాజంలో మరో 2 జీవితాల్లో వెలుగునిచ్చిన అసామాన్యుడు అడారి కిషోర్ కుమార్. అనకాపల్లి గవరపాలెంలోని నిరుపేద కుటుంబంలో నాగభూషణం, మహాలక్ష్మమ్మ దంపతులకు కిషోర్ కుమార్ మొదటి సంతానం. తండ్రి నాగభూషణం ఏఎంఏఎల్ కళాశాలలో గుమస్తాగా పనిచేసేవారు. చాలని జీతం, ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన దుస్థితి. ఇల్లు తప్ప పెద్దగా ఆస్తిపాస్తులు లేని సమయంలో పట్టుదలే పెట్టుబడిగా జీవితంలో రాణించారు. వీధిబడిలో చదువుకున్న కిషోర్ కుమార్ ప్రభుత్వ కళాశాలలో ఎంఏ, ఎంఫిల్, ఎంఎల్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1998 నుండి 1999 వరకు విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుండి వివిధ కార్యక్రమాల్లో కిషోర్ కుమార్ చురుకుగా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఆడారి ఏపీ స్టేట్ కన్వీనర్గా ఎన్నికై ఢిల్లీలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారు. పోలీస్ కేసులకు వెరవకుండా వెనకడుగు వేయని పోరాట యోధుడు. 20 ఏళ్ల క్రితమే పారిశుద్ధ్య కార్మికుల కాళ్లకు నమస్కరించగలిగిన నిగర్వి. మున్సిపల్ కార్మికుల కొరకు నిరంతరం పోరాటాలు చేసిన అలుపెరుగని ధీరుడు. ఆయన జీవితమంతా కష్టాలమయమే. 2014లో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయినా కష్టాలకు కృంగిపోలేదు. 2019 ఎన్నికల్లో ఎంపీ నామినేషన్ వేసిన పార్టీ అధిష్టానం ఆదేశాలకు మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్న ఏకైక వ్యక్తి. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం. తాను కష్టంలో ఉన్నా మరొకరికి సహాయం చేయాలి అనే భావన, 10 మంది కళ్లల్లో ఆనందాన్ని చూడాలన్న తపన కిషోర్ కుమార్ సొంతం. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రస్తుతం ఏపీ యూత్ జేఏసీ అధ్యక్షుడు అడారి కిషోర్ కుమార్ పేరు జోరుగా వినిపిస్తోంది. జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాల కారణంగా అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా అడారి కిషోర్ కుమార్ తెరపైకి వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడారి కిషోర్ కుమార్ పీజీ చేస్తున్న రోజుల్లో ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో కిషోర్ కుమార్ కి పరిచయం ఏర్పడింది. అప్పటికే పలు ఉద్యమాల్లో చలాకీగా ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. దీన్ని బట్టే కిషోర్ కుమార్ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు విధి విధానాలు నచ్చిన అడారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు పెంచుకున్న కిషోర్ కుమార్ సమైక్యాంధ్ర ఉద్యమంలో చేరి విశాఖలో శాంతియుత నిరసనలతో పాటు అప్పటి సమైక్య రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో రోడ్లపై రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి కళాశాలలో విద్యార్థుల హక్కుల కొరకు యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనది. విద్యార్థుల హక్కుల కొరకు ఉద్యమాలు చేపట్టిన అనుభవంతో తోటి విద్యార్థుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2003-2004లో ప్రెసిడెంట్గా విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం తరపున విద్యార్థి విభాగంలో ముఖ్య భూమికను పోషించారు. గతేడాది జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఎయిర్పోర్టు రన్వేపై సేవ్ డెమోక్రసీ ప్లకార్డులు ప్రదర్శించి వార్తల్లో నిలిచారు కిషోర్ కుమార్. రైతు కుటుంబం నేపథ్యం కలిగి ఉండటంతో అడారి చూపు అన్నం పెట్టే రైతుల వైపు మళ్లింది. ఈ నేపథ్యంలోనే రైతుల కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. రైతే దేశానికి వెన్నుముకని నమ్మిన కిషోర్ కుమార్ రైతుల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నత చదువులు అభ్యసించిన ఆయన భార్య గీతం కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నప్పటికీ భర్త చేస్తున్న సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాలు పంచుకుంటోంది. విద్యాధికుడు, నిగర్వి, రైతు బంధు అయిన కిషోర్ కుమార్ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అసలు రాజకీయంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది సార్? నేను చిన్నప్పటి నుంచి అంటే చదువుకున్నటువంటి స్కూలు అనకాపల్లి ప్రాంతంలో చదువుకున్నాను. నేను అనకాపల్లి ఏఎంఏ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ కూడా స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని.
తర్వాత ఇంటర్మీడియట్ నాది అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్ అది. తర్వాత ఏఎంఎల్ కాలేజ్లోనే డిగ్రీ కూడా చేశాను. డిగ్రీలోనే ఉన్నప్పుడే నేను క్లాస్ రిప్రజెంటేటివ్గా ఆ కాలేజ్కి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి ఏదైనా చేయాలనే తపన, ఆలోచన. ముందుగా మా అమ్మ మా నాన్నగారు ఒక కళాశాలలో ఒక గుమస్తాగా పనిచేసి రిటైర్ అయ్యారు. మొన్న రీసెంట్గా ఒక 8 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ, మాదంతా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అనకాపల్లిలో మా సామాజిక వర్గంలో చాలా పెద్ద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఆర్థిక పరంగా పెద్ద ఎత్తున డబ్బులు లేనప్పటికీ ఉన్నతమైనటువంటి భావాలతో మమ్మల్ని పెంచడం ద్వారా నేను ఈ స్థాయికి ప్రస్తుతం రావడం జరిగింది. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, కాలేజెస్ నుంచి కూడా నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది. అప్పుడులో ఉద్యమ పోరాటాలు, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, స్కాలర్షిప్స్ కానివ్వచ్చు, ఫీ రియంబర్స్మెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే హాస్టల్లో మెస్ ఫెసిలిటీస్ కానీ, క్లెన్లీనెస్ మీద వాటి మీద గట్టిగా పోరాటం చేయడం కానీ, లేదా మాకు కావాల్సినటువంటి రైట్స్ కోసం ఎప్పుడు మొట్టమొదటి పోరాడే తత్వం చిన్నప్పటి నుంచి నాకు ఉందేమో. సో అది అలా లీడర్షిప్గా ఎమర్జ్ అయ్యి నేను రాష్ట్రంలో జరిగే పెద్ద ఉద్యమానికి, సమైక్యాంధ్ర ఉద్యమానికి జేఏసీ కన్వీనర్గా ఉన్నాను. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కూడా పోటీలో అనకాపల్లికి సంబంధించి ఉన్నాను. ఆ దిశగా నా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి గత 25 సంవత్సరాల నుంచి. అంటే నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఆడారి కిషోర్ కుమార్ గారు అంచెలంచెలుగా ఎదగడానికి గల ప్రధాన అంశం ఏంటి? అంటే ఎప్పుడైనా ఒక డిటర్మినేషన్ అండి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ టువర్డ్స్ ది సొసైటీ, కమిట్మెంట్ ఉంది బేసికల్గా. ఎప్పుడు ఏ పని చెప్పినా ఖచ్చితంగా ఆ పని అయ్యేంత వరకు ఊరుకోను నేను. మా నాన్నగారు ఎప్పుడు ఒకే ఒక మాట చెప్తుంటారు, కిషోర్ బాబు, అవకాశం ఉన్న ప్రతి చోట నువ్వు సహాయం చేయి. నీకు వాళ్ళు సహాయం చేయాల్సిన అవసరం లేదు, సమాజం నీకు సహాయం చేస్తుందని చెప్పాను. నిజంగానే నాకు ఎవరైనా ఒక పని, పోలీస్ స్టేషన్లో అలా పని ఉందన్నా, లేకపోతే రెవెన్యూ ఆఫీస్లో పని ఉందన్నా, లేదా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో పని ఉందన్నా, నా పనిగానే ఎప్పటివరకు చేసేవాడిని. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు పలానా కంపెనీలతో, హెచ్ఆర్లతో మాట్లాడాలన్నా, సీఈఓలతో మాట్లాడాలన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. ఇష్యూస్ ఏమన్నా నేరుగా కలెక్టర్ దగ్గరికి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి పర్స్యూ చేయడం ద్వారా మాత్రమే ఈ రోజు వరకు నేను సక్సెస్ అవడం జరిగింది. అందువల్ల చేయాలని ఒక డిటర్మినేషన్ ఉంటే ఖచ్చితంగా సంకల్పం వల్ల నేను చాలా కార్యక్రమాలు చాలామందికి లబ్ధి చేకూర్చానని చెప్పని అనుకుంటాను. అందువల్లే ఈ స్థాయిలోకి నేను రావడం జరిగిందని అనుకుంటాను. కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది? అంత లైక్ తండ్రి గారు కానీ లేకపోతే తల్లి గారు కానీ, ఈ నేపథ్యం ఏ విధంగా? చాలా చెప్పాను కదా నేను, మాది కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఆర్థికపరమైనటువంటి నేపథ్యం పెద్దగా లేదు. ఒక మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను నేను. మా నాన్నగారు ఆడారి నాగభూషణ్ రావు గారు. ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం 68 సంవత్సరాలు, రిటైర్ అయిపోయారు. అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలోనే ఒక గుమస్తాగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన జీతం కూడా చాలా తక్కువ. ఈ రోజుకి ఆయనకి పెన్షన్ 5,000 కూడా రాదు. అప్పుడే చిన్నప్పుడే ఆయనకి 300 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు జీతం వచ్చినప్పుడు 10వ తరగతి వరకు మాకు సైకిల్ కూడా కొనలేదు అప్పట్లో. 10th క్లాస్కి వచ్చాక ఒక సైకిల్ మా తమ్ముడికి, నాకు, మా అమ్మకి ఒక పెద్ద సర్జరీ జరిగితే ఆ సర్జరీ సమయాలలో మాకు స్కూల్ బస్సుకి నెలకి 25 రూపాయలు ఫీజు కట్టలేక, అనకాపల్లి గౌరపాలెం నుంచి ఏఎంఏ స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టలేక సైకిల్ మా ఇద్దరికి, నాకు మా తమ్ముడికి కొంటే ఆ సైకిల్ మీద మేము ఇద్దరమే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఆ సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాళ్ళం. 10వ తరగతిలో నాకు సైకిల్ కొనడం జరిగింది. ఇప్పటికీ నేను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తాను, షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తాను. ట్రైన్స్లో బాత్రూంలో పడుకొని వచ్చినటువంటి రోజులు కూడా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అలాంటి సన్నివేశాలు కూడా ఎన్నో చూశాను. కష్ట నష్టాలు చూశాను కాబట్టే పరితపించే వ్యక్తిగా ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పోరాడాను కాబట్టి ప్రతి ఇష్యూ కూలంకుషంగా నేను తెలుసుకున్నాను. ప్రతి విషయం నా యొక్క ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నటువంటి వాస్తవ విషయాలనే మీకు ఇవాళ చెప్తా ఉన్నాను. మీ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ ఎలా ఉండేది సార్? కాలేజ్ డేస్ చెప్తున్నాను కదా, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అప్పుడున్నటువంటి జనరేషన్కి పోరాటాలు చేసేవాళ్ళు. ఏదైనా పని సమస్య ఉన్నదంటే రండి అంటే ఒక 50 మంది 100 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆ ఉద్యమ స్ఫూర్తి వేరుగా ఉండేది. ఈరోజు ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఈ వాట్సాప్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎటు రీల్స్ పెట్టుకుని భోజనం చేస్తే భోజనం వీడియో పెట్టుకుంటున్నారో, లేదా బైక్ మీద వెళ్తే బైక్ వీడియో పెట్టుకుంటున్నారో. అంటే నేనేమన్నా ఆ ఉద్యమ స్ఫూర్తి చచ్చిపోతుంది. కానీ ఇప్పటికీ నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, విద్యార్థి నాయకులు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో పలు ఉద్యమాల్లో ప్రత్యేక హోదా కానివచ్చు, లేదా రైల్వే జోన్కి సంబంధించి రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నాను. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇష్యూ 7-8 తారీఖుల్లో ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నాను. ఈ ఉద్యమం రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఆడారి కిషోర్ కుమార్ని ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తారంటే నాకు పోరాట పట్టిమ ఉంది. ఎన్నో కేసులు కూడా నా పైన ఉన్నాయి, పోలీస్ కేసులకు సంబంధించి. ఆ పోలీస్ కేసులు కూడా ఇప్పుడు వెరవేవని కాదు, ప్రతి నెల 10 రోజులు జైలు కంటే కోర్టుకి వెళుతూ ఉంటాను ఆ యొక్క కోర్టు ఇష్యూస్ మీద. సో అందుకని నేను ఎప్పుడు కూడా ప్రాయశ్చిత్తం పడటం ఏమీ లేదు. ఎప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి ఆ స్థాయిలో నేను పూర్తిగా పనిచేస్తున్నాను. స్టూడెంట్ ఉద్యమాలు కానీ లేదంటే అటు రైతు ఉద్యమాల్లో కానీ చురుకుగా పాల్గొనేవారు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి సంఘటనలు మిమ్మల్ని కలిసివేస్తారు? రైతులు అనే వ్యక్తులు ఎప్పుడు చూసినా కూడా వారికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి మనం.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అని చెప్పన్నారు పెద్దలు. కానీ ఖచ్చితంగా కర్షక దేవోభవ అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ముప్పొద్దులా తింటున్నటువంటి మనం ఈ రోజు రైతుకు ఒక కృతజ్ఞత చూపించట్లేదు. ఇవాళ భోజనం అతి దారుణంగా, భయంకరంగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని విచ్చలవిడిగా కొనేసి ఆ ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు. కానీ ఆ పండించే రైతు ఎంత కష్టపడితేనే ఒక బియ్యం కానివ్వండి, లేకపోతే గోధుమలు కానివ్వండి, లేకపోతే పప్పు దినుసులు కానివ్వండి, లేకపోతే ఫలహారాలు కానివ్వండి, ఫలాలు కానీ బయటకు వస్తున్నాయి అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు జనరేషన్కి. అందుకే రైతు రాజుగా నిలబడిన రోజు మాత్రమే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతున్న ఉద్దేశంతో మాత్రమే రైతులకు సంబంధించిన ఇష్యూ ఈరోజు కాదు. నేను సుమారు 15 సంవత్సరాల క్రితం 2010లో మాకు అనకాపల్లి ప్రాంతం, అనకాపల్లి నుంచి తోటాడ వెళుతున్నటువంటి సమయాలలో ఒక 10,000 ఎకరాల కొబ్బరి తోట పూర్తిగా నల్లముట్టె తెగులు వచ్చి పాడైపోతే ఆ సమయాలలోనే మేము 100 మంది కుర్రోళ్ళు వెళ్ళి కూర్చొని ఆ టైంలో కలెక్టర్ శేషాద్రి గారితో కూర్చోపెట్టి తాడేపల్లి హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి మొత్తం సైంటిస్టులు తీసుకుని వచ్చి ఆ కొబ్బరి తోట నల్లముట్టె తెగులు పోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పోరాటం. ఎందుకంటే మా తాతయ్య గారు రైతు, మా నాన్నగారు యొక్క నాన్నగారు రైతు, మా అమ్మగారు యొక్క నాన్నగారు రైతు. సో వాళ్ళు, మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు బాగా తెలుసు, ఆవిడ రోజు పొలంలోకి వెళ్ళి కొబ్బరి మట్టలు తీసుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద వంట వండటం నేను చూశాను. మా నాయనమ్మ కట్టెల పొయ్యి మీద వంటలు వండటం నేను చూశాను. కట్టెల పొయ్యి మీద వంటలు వండితే మేము తిన్నటువంటి రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా అమ్మమ్మ అయితే ఆ తల మీద సుమారుగా 5-10 మోపులు పొలంలోకి వెళ్ళి తీసుకుని వచ్చి మా అమ్మాళ్ళని, 4 ఆడపిల్లల్ని, అల్లుళ్ళు, అంటే ఆవిడ అప్పట్లో పిల్లలు ఎక్కువగా ఉండేవారు ప్రతి ఇంట్లో కూడా, పెద్ద జాయింట్ ఫ్యామిలీ. అలాగే మా నాయనమ్మ 6 కొడుకులు, మా 6 మొత్తం సంతానం, వీళ్ళందరూ కూడా రోజు పొలంలోకి వెళ్ళి ఆవులకి కుడుతు వేయడం దగ్గర నుంచి చుట్టు కలపడం, తౌడు వేయడం కూడా నాకు తెలుసు. నేను కూడా అప్పుడు చిన్నప్పుడు నాకు ఆ సరదా కొలిది ఆ పని కూడా చేయటం నాకు తెలుసు. ఇప్పటికీ కూడా అవన్నీ నాకు గుర్తున్నాయి, మెదులుతూనే ఉన్నాయి. అందుకే రైతు ఎంత కష్టపడుతూ ఉంటాడో నాకు ప్రతి రక్తబొట్టులోనే ఉంది. అందుకని కరోనా సమయంలో మనందరం చూస్తే మనందరం ముప్పొద్దులా తిన్నాం. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ తింటూనే ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సర్వీసులు ఆగిపోయి ఒక మీడియా ఏదైనా జరిగితే సంఘటనలు చూపించేది తప్ప ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేదా ట్రైన్లు కానివ్వండి, అన్ని సర్వీసెస్లు, షాపులు అన్నీ కూడా